గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్మైటీ ట్రేడర్స్. ఫ్రెండ్స్, 22nd మార్కెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జనవరి 22, 2025 మార్కెట్ నిఫ్టీ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం 23rd జనవరి 2025కు సంబంధించి అయితే డిస్కషన్ చేస్తున్నాము. సో ఈ అనాలిసిస్ చేసే ముందు మన ఈ ప్రిడిక్షన్లో మనం ఆల్రెడీ 21st ఈవినింగ్ వచ్చేసి 22nd మార్కెట్ ఏం జరగబోతుంది అనే దానిపైన ప్రిడిక్షన్ అయితే చేయడం జరిగింది. సో ఫస్ట్ నిన్న ఏమి మాట్లాడుకున్నాం మనము, దానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, మనం నిన్న మాట్లాడుకున్న విషయం ఏంటిదంటే 23,400 వరకు మార్కెట్ వెళ్ళాలి. సో మార్కెట్ వెళ్ళిన తర్వాత మాత్రమే ఈ మార్కెట్ అనేది డౌన్ సైడ్ రావాలి. యాజ్ పర్ ఇక్కడ మిడిల్ టర్మ్ ఉన్నటువంటి ఏది 21st మనకి ఏదైతే మిడిల్ సిగ్నల్ ఇచ్చిందో ఆ ప్రకారంగా మార్కెట్ వచ్చేసి 23,400 వరకు వెళ్ళాలి. కానీ ఈరోజు మార్కెట్ ఏం చేసింది, అంత దూరం అయితే వెళ్ళలేదు. కానీ ఇక్కడ మనకు ఒక రెసిస్టెన్స్ ఉంది. సో ఈ రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ అనేది ఆగింది. 23,161 దగ్గర మార్కెట్ అనేది ఆగింది. సో ఫస్ట్ రెసిస్టెన్స్ టచ్ చేయలేకపోయింది ఇక్కడ. సో నెక్స్ట్ ఏం చేసింది, రెసిస్టెన్స్ని బ్యాక్ పుల్ తీసుకుంది, మళ్ళీ బ్యాక్ తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చింది. సో ఇదైతే రెసిస్టెన్స్ అయితే ఇక్కడ కట్ చేసింది. సో టచ్ చేసిన తర్వాత మరి ఇటు సైడ్ నుంచి ఏమైనా మార్కెట్ ఇలా వెళ్తుందా అనేది ఇప్పుడు మనకు ఉన్న క్వశ్చన్. సో మనకు టార్గెట్ ఏంటిది 23,400. సో 23,400 అనేది మనకు టచ్ అవుతుందా లేదా అనేది ఈ రోజు మార్కెట్ క్యాండిల్ స్టిక్ ని కనుక మనం గమనించినట్లయితే కనుక ఆ విషయం మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. సో మనకు సంబంధించినటువంటి వరకు చూసుకుంటూ వస్తే కనుక ఇక్కడ 3 కంటిన్యూస్ క్యాండిల్స్ పడ్డాయి. కానీ తర్వాత ఈ బేరిష్ క్యాండిల్ తర్వాత ఇంకో క్యాండిల్ మన దగ్గర లేదు. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఎక్కడ కూడా కంటిన్యూగా అట్లీస్ట్ సేమ్ కలర్ 3 క్యాండిల్స్ అనేటివి లేవు. సో 3 క్యాండిల్స్ అనేటివి లేకపోవడం వల్ల ఏంటిది, మన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఇక్కడ 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మనం ఏదైతే చదువుతున్నామో సో అదైతే మాత్రము ఇక్కడ లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ మన టార్గెట్ ఏంటిది, మిడ్ లో ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. మిడ్ కి సంబంధించినటువంటి మార్కెట్లో ఎలా ఉంది అనేది ఒకసారి చూసినట్లయితే కనుక మనము ఇది కదా మన టైము, ఇక్కడ అలాగే ఇక్కడ ఈ 2 క్యాండిల్స్ వచ్చేసి మనకు మిడ్ కి సంబంధించినటువంటి క్యాండిల్స్. సో ఈ మిడ్ కి సంబంధించినటువంటి క్యాండిల్స్ 2 క్యాండిల్స్ ఇవి కాదు, సారీ 2 క్యాండిల్స్ ఇవి కాదు, ఇవి ఈ 2 క్యాండిల్స్ మనకు మిడ్ డే కి సంబంధించినటువంటి క్యాండిల్స్. ఈ మిడ్ డే కి సంబంధించినటువంటి క్యాండిల్స్ కనుక చూస్తే కనుక మనకు వచ్చేసి 2 సిగ్నల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఎలా అంటే ఒకటేమో అప్ సైడ్ కనిపిస్తుంది, ఇంకొకటేమో డౌన్ సైడ్ కనిపిస్తుంది. సో అప్ సైడ్ ఎలా కనిపిస్తుంది అంటే కనుక ఇక్కడ ప్రీవియస్ ఉన్న క్యాండిల్ ను ఈ క్యాండిల్ వచ్చేసి క్రాస్ చేసింది. సో మనకి ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది ఆ విషయం. సో ఇది అనేది మనకు నెక్స్ట్ సపోర్టింగ్ లెవెల్, గుర్తుపెట్టుకోండి. ఇదేమిటి, నెక్స్ట్ మనకు సపోర్టింగ్ లెవెల్ 23,056 అనేది మనకు నెక్స్ట్ సపోర్టింగ్. స్ట్రైట్ గా లేనట్లుంది, ఒకసారి కొంచెం స్ట్రైట్ చేసుకుందాం. సో అటు ఇటుగా కొంచెం ఉన్నప్పటికీ కూడా ఇది వచ్చేసి నెక్స్ట్ మనకు సపోర్టింగ్ లెవెల్, గుర్తుపెట్టుకోవాలి. సో ఈ సపోర్టింగ్ లెవెల్ కనుక మనకు 23,047 అనేది మనకు నెక్స్ట్ సంబంధించినటువంటి సపోర్టింగ్ లెవెల్. సో ఈ సపోర్టింగ్ లెవెల్ ను క్రాస్ చేసింది ఈ క్యాండిల్. సో ఎప్పుడైతే ఈ క్యాండిల్ దీన్ని క్రాస్ చేసిందో ఇక్కడ గమనించండి, ఇక్కడ క్రాస్ చేసింది. సో అప్ సైడ్ క్రాస్ చేసింది కాబట్టి ఇదేం జరగాలి, మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళాలి. అప్ సైడ్ వెళ్ళి కొంత అనేది మాత్రం అప్ సైడ్ ట్రావెల్ చేయాలి. సో అదే విధంగా ట్రావెల్ చేసింది, కానీ డైరెక్ట్ గా ట్రావెల్ చేయలేదు. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఇది అనేది డైరెక్ట్ గా ట్రావెల్ చేసి ఉంటే కనుక మార్కెట్ అనేది ఇంకో విధంగా ఉండేది. కానీ ఇది డైరెక్ట్ గా ట్రావెల్ అనేది చేయలేదు. డైరెక్ట్ గా ట్రావెల్ చేయకుండా ఏం చేసింది, ఇక్కడ లో ఏదైతే ఉందో మిడ్ పాయింట్ కి 22,992 ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేసి చూడండి, ఇక్కడ ఈ లెవెల్ ను క్రాస్ చేసి ఆ లెవెల్ తరువాత అప్ సైడ్ తీసుకుంది మార్కెట్. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఇది మళ్ళీ డౌన్ సైడ్ అనేది మార్కెట్ వస్తుంది. ఎందుకు అంటే కనుక ఇక్కడ 2 సిగ్నల్స్ ఉన్నాయి. ఒక సిగ్నల్ ఏమో చెప్తుంది ఈ మొత్తానికి కూడా అప్ ఉంది, డౌన్ ఉంది. ఇక్కడ మిడిల్ క్యాండిల్ ఏం చెప్తుంది, మనకు అప్ ఉంది, డౌన్ ఉంది అనే 2 విషయాలు చెప్తుంది. ఈ మిడిల్ క్యాండిల్ వచ్చేసి మనకు అప్పు చూపిస్తుంది, అలాగే డౌన్ చూపిస్తుంది. ఈ మిడిల్ క్యాండిల్ ఉంది కదా మనకు అప్పు చూపిస్తుంది, డౌన్ చూపిస్తుంది. సో అప్పు డౌన్ తో పాటు ఇది కదిలినట్టుగా ఉంది కదా,
ఇక్కడ కాదు, మిడిల్ క్యాండిల్ వచ్చేసి ఒక్క నిమిషం, ఇది కదా మనకు మిడ్ క్యాండిల్. సో ఈ మిడ్ క్యాండిల్ ఏం చేసింది, మిడ్ క్యాండిల్ మళ్ళీ క్రాస్ చేసింది, క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ అప్ సైడ్ కూడా వెళ్ళిపోయింది. సో ఈ అప్ సైడ్కి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో మార్కెట్ అనేది, ఇక్కడ నుంచి మనకు డౌన్ సైడ్ వస్తాను, ఇది ఈ సిగ్నల్ ప్రకారంగా ఏంటిది డౌన్ సైడ్ కూడా మళ్ళీ వస్తాను. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటిదంటే మన దగ్గర ఉన్నటువంటిది, మన దగ్గర 2 పాయింట్స్ ఉన్నాయి. 2 పాయింట్స్ ఏమేమిటి అంటే కనుక ఈ 23,400 ఒక పాయింట్, అలాగే చూస్తే కనుక 23,200. ఈ 2 పాయింట్ ఏ పాయింట్ దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. సో ఏ పాయింట్ దగ్గర నుంచి, ఎందుకంటే నిన్నటి దాన్ని మళ్ళీ ఫాలో అవుతుందా, లేకపోతే ఇప్పుడు దాన్ని ఫాలో అయిపోయి నెక్స్ట్ మళ్ళీ 23,400కి వెళ్తుందా మార్కెట్ అనేది ఇప్పుడు మనకు ముందున్నటువంటి క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ ప్రకారంగా కనుక మనం చూసినట్లయితే కనుక అలాగే బ్యాంక్ నిఫ్టీని చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఎంతవరకు అనేది క్యాండిల్ స్టిక్ ను సాటిస్ఫై చేసింది. సో ఆ క్యాండిల్ స్టిక్ ని కనుక సాటిస్ఫై చేయకపోయింటే కనుక ఇక్కడైతే మనకు అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా అనేది ఎటువంటి సిగ్నల్ లేదు. మేబీ బ్యాంక్ నిఫ్టీలో ఏమైనా ఉండొచ్చేమో. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి కనుక ఈరోజు మన మార్కెట్ చూసినట్లయితే కనుక ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి డౌన్ సైడ్ ను ఇండికేట్ చేసింది. సో ఇది మళ్ళీ అప్ సైడ్ రాలేదు కాబట్టి ఈ మార్కెట్ అనేది ఈ ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి డౌన్ సైడ్ ను ఇండికేట్ చేసింది. ఈ డౌన్ సైడ్ ను ఇండికేట్ చేసిన తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక ఒక విషయాన్ని, ఎక్కడైతే మార్కెట్ హై ఉందో క్లోజింగ్ కూడా అక్కడే ఉంది. సో పెద్దగా అనేది ఎటువంటి ప్రభావం చూపించలేదు. అలాగే మనం చూసినట్లయితే కనుక మార్కెట్లో మనకు సంబంధించి ఈ పార్ట్ కనుక చూసుకుంటూ వస్తే ఇక్కడ మాత్రమే మనకు కావాల్సినటువంటి కంటిన్యూషన్ క్యాండిల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి కానీ దాని తర్వాత కలర్ అనేది చేంజ్ అవ్వలేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, దీన్ని స్టడీ చేద్దాం. దీన్ని స్టడీ చేసే ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఇక్కడ సంబంధించి ఈక్వల్ గా ఉందా లేదా అన్న ఒక్క విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది మార్కెట్. ఇక్కడ చూడండి, దీని లో వచ్చేసేమో లోన్ కనుక ఈ లోన్ మనం గమనించినట్లయితే కనుక బేరిష్ క్యాండిల్ లో వచ్చేసేమో 48,185. కానీ మనకు కావాల్సినది ఏంటిది ఓపెన్ వచ్చేసి ఎంత 48,323.20. అలాగే బుల్లిష్ క్యాండిల్ యొక్క ఓపెన్ ఎప్పుడైనా సరే మనకు కావాల్సినటువంటిది రేపటి మార్కెట్ అనేది ఎలా జరగబోతుందని. కానీ మనకున్నటువంటి ప్రాబ్లం ఏమైందంటే ఇక్కడ రేపు మార్కెట్ వచ్చేసి డౌన్ రావడానికి అయితే చెప్తుంది, కానీ ఇంకా 200 పాయింట్స్ నిఫ్టీ పైకి వెళ్ళి డౌన్ వస్తుందా, లేకపోతే కనుక 200 నుంచి మళ్ళీ రివర్స్ తీసుకుంటుందా అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ. సో అది మాత్రం రేపు ఇంతవరకు మాత్రం డౌన్ ఇండికేషన్ మాత్రం మనకు మార్కెట్లో ఎక్కడ కూడా కనిపించలేదు. సో అప్ సైడ్ పూర్తిగా వెళ్తుందని మాత్రము నమ్మొద్దు, ఇది డౌన్ సైడ్ రావడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. సో అది ఎక్కడి నుంచి అనేది మాత్రమే మనము గమనించాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకి 22కు సంబంధించినటువంటి మార్కెట్. సో ఎక్కడి నుంచి అది డౌన్ తీసుకున్నా కూడా బీభత్సంగా డౌన్ వచ్చేస్తుంది. ఆ విషయంలో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. 0 to 0 అయ్యే అవకాశం అయితే రేపు ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్. సో 0 to 0 కావాలనుకున్న వాళ్ళు రేపు మార్కెట్ మీద ఫోకస్ చేయండి, అదే విధంగా మంచి రిజల్ట్ అయితే తీసుకోండి. కానీ ఎక్కడి నుంచి అయినా సరే ఇది డౌన్ సైడ్ మాత్రమే ఇస్తుంది రేపు. సో బేరిష్ సైడ్ రెడీగా ఉండండి. బేరిష్ సైడ్ మన మార్కెట్ ను ఖుషి చేసుకునే అవకాశం అయితే దొరికింది ఫ్రెండ్స్. సో అందరూ కూడా బీ రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్.